మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. మనం ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం చూడండి, ఐబీపీఎస్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఇక్కడ కామన్ సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి. ఎక్స్ఐబి అంటే ఇది 14వ రిక్రూట్మెంట్ అండి. సో ఇక్కడ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఇక్కడ మనకి టోటల్గా ఈ పోస్టులన్నీ కలిపి ఇండియా వైడ్ 13,217 ఇచ్చారండి. కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్స్ మాత్రమే ఉన్నాయి, మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్. సో దీనికి మాత్రమే మనం అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఆఫీసర్ స్కేల్ 1కి మనకి ఆంధ్రప్రదేశ్కి 0 పోస్టులు అయితే ఉన్నాయి, నిల్ అండి. సో 2 and 3 అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఆఫీసర్స్లో 2 and 3 అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఆఫ్లైన్లో ఏ విధమైన అప్లికేషన్లు స్వీకరించబడవండి. సో ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలండి, రెగ్యులర్ ఉద్యోగాలు. ఇన్ కేస్ ఆఫ్ క్వైరీస్ ఆర్ కంప్లైంట్స్ ప్లీజ్ లాగ్ టు https:/cgrs.ibps.in. సో మనకి ఏదైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు క్వైరీస్ కంప్లైంట్స్ వస్తే కనుక ఈ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి వాళ్ళకైతే కంప్లైంట్ అయితే చెప్పొచ్చండి. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ది అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆర్ఆర్బీస్. సో ఇప్పుడు ఆర్ఆర్బీస్లో ఆఫీస్ అసిస్టెంట్స్ మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సిన స్టార్టింగ్ డేట్ చూడండి, 1/9/2025 అనగా ఈరోజు అండి, సోమవారం నాడు. లాస్ట్ డేట్ చూడండి, 21/9/2025. సో పేమెంట్ చేయడానికైనా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికైనా 21/9/2025 అనేది లాస్ట్ డేట్ అండి. సో ఇక్కడ మనకి కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నవంబర్ 2025. అంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కొంతమందికి ఇస్తారండి. అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి ప్యాటర్న్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక అవగాహన కోసం ఇస్తారండి. అది ఎవరికి ఇస్తారంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, అలాగే మైనారిటీ కమ్యూనిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్లోనే మనం టిక్ మార్క్ చేయాలండి. చేస్తే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు నవంబర్లో. అలాగే మనకి ఆల్ టికెట్స్ కూడా నవంబర్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా నవంబర్, డిసెంబర్లో 2025 అయితే ఉంటుందండి. మనకి ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు, మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయండి. సో మెయిన్స్, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో మనం కనుక పాస్ అయితే ఉన్న మెరిట్ ఆధారంగా, ఆ మార్కుల ఆధారంగా మనకైతే ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుందండి. మిగతా ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారండి. సో ఆఫీస్ అసిస్టెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది మీ టార్గెట్గా ఉండాలండి. సో ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఫిబ్రవరి, మార్చి 2026లో మనకైతే ఒక 22 డేట్ అనేది ఇచ్చారు కాబట్టి, సో ఆ డేట్లో మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకి సెలక్షన్ వచ్చిందా లేదా ఏంటనేది మనకి ఇంటిమేట్ చేస్తారండి. సో దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకైతే క్లియర్గా చెప్తానండి. ఇక్కడ నేను మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో అయితే ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి అమరావతి అండి. అలాగే మనకి రావాల్సిన లాంగ్వేజ్ మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం మనం తెలుగులో అయితే, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా తెలుగులో అయితే మాట్లాడగలరు. సో ఇదంతే కామన్, మనకి ఇబ్బంది ఏం లేదండి ఇది. నెక్స్ట్ వచ్చి మీకు ఏజ్ క్రైటీరియా ఎలా ఉందంటే చూడండి, గ్రూప్ బి, ఈ గ్రూప్ బి పోస్టులు అంటారండి దీన్ని. గ్రూప్ బి పోస్టులు వచ్చి ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్. దీనికి వచ్చి ఏజ్ లిమిట్ చూడండి, 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. దానికి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారండి, 2/9/1997 నుంచి 1/9/2007 ఈ మధ్య డేట్లో జన్మించి ఉండాలి. అలాగే ఈ డేట్లో జన్మించినా కూడా యాక్సెప్టబుల్ అండి. సో ఆఫీస్ అసిస్టెంట్స్ అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి, సో ఈ ఏజ్ క్రైటీరియా అయితే చూసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 years ఇచ్చారండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, విడోస్కి కూడా కింద ఇవ్వడం జరిగిందండి.
నెక్స్ట్ అలాగే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక మన డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇక్కడ ఏముండాలి చూడండి. ఆఫీస్ అసిస్టెంట్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనమాట. సో అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. సో తెలుగు అయితే మాట్లాడడం, చదవడం, రాయడం రావాలి, అర్థం చేసుకోవడం రావాలండి. ప్రొఫిషియన్సీ ఉండాలి అందులో. డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. మనకు కంప్యూటర్లో వర్క్ చేయడం రావాలండి. బ్యాంకులో అంటేనే కంప్యూటర్ మీద వర్క్. సో క్లర్క్ అండి మనం, కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ ఇచ్చారు మనకి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూడండి ఇక్కడ 175 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 175 రూపాయలు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 850 రూపాయలు అనేది ఫీజు నిర్ణయించారండి. అందులో ఇంక్లూసివ్ ఆఫ్ జిఎస్టీ, ఆల్రెడీ అందులోనే ఇంక్లూజ్ అయి ఉంటుంది జిఎస్టీ కూడా. సో పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాలండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్లోనే ఉంటుందండి మనకి. నేమ్ ఆఫ్ ది టెస్ట్ రీజనింగ్. మీడియం ఆఫ్ ఎగ్జామ్ స్టార్ మార్క్ అంటే ఇక్కడ ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్లో మనకి టెస్ట్ ఉంటుందండి. సో మనం తెలుగు అయితే తెలుగు, కొంతమంది తమిళనాడు అయితే తమిళ్, సో అలాగ ఉంటుంది. సో మనం తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చండి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మన ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చండి. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ 40, డ్యూరేషన్ వచ్చి 25 మినిట్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంట్స్ అండి. న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఇక్కడ చూడండి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ మ్యాక్సిమం. దీనికి 20 మినిట్స్ మాత్రమే టైం ఉంటుందండి. మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చి 80 మార్కులు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 80 మార్కులు. సో ప్రిలిమినరీ ఎగ్జాము మనం కనుక క్వాలిఫై అయితే, ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది కాబట్టి క్వాలిఫై అయితే కనుక మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది పిలవడం జరుగుతుందండి. దానికి కూడా హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ చూడండి, మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏబిసిడీలు ఇచ్చి ఏది కరెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. రీజనింగ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ మనం ఏదైనా రాయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 50, టైం వచ్చి హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్, సో ఇది కూడా 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 15 మినిట్స్ అంటే పావు గంట. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 15 మినిట్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అండి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో టోటల్గా కౌంట్ చేసుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మ్యాక్సిమం మార్క్స్ ఇస్తారు. సో అలాగే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుందండి. సో ఇది ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించండి. సో అలాగే మనకి ఇక్కడ వెర్షన్ ఆఫ్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు ఈ లాంగ్వేజ్లో అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీషు బాగా వచ్చు కాబట్టి సో అవి రెండు కూడా మనం చూసుకుని ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 కూడా ఇచ్చారండి. అలాగే సో కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఈచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ఆబ్టైన్ ఏ మినిమమ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ టు బీ కన్సిడర్డ్ to be shortlisted for provisional allotment depending on the number of vacancies available in each state. Candidate will be shortlisted for provisional allotment. అంటే మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో ఏదైతే క్వాలిఫై మార్క్స్ వస్తాయో సో దాన్ని బట్టి అయితే మనల్ని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారండి. సో ఈచ్ టెస్ట్ అనేది మనం క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. సో అందులో వచ్చిన మెరిట్ ప్రకారం మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికైతే ఇంటర్వ్యూ ఉండదు ఆఫీస్ అసిస్టెంట్కి.
మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ప్రకారం మాత్రమే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనం అప్లై చేయాలండి. ఆ అఫీషియల్ వెబ్సైట్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో www.ibps.in అని క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ నోటిఫికేషన్ అని బ్లింక్ అవుతుంది, అప్లై ఆన్లైన్ కూడా బ్లింక్ అవుతుంది, న్యూ అని చెప్పి పెట్టారు కదా. సో నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఓపెన్ అవ్వగానే అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ అని క్లిక్ చేస్తామండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఒకవేళ హౌ టు అప్లై మనకు తెలియలేదు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం దాని తాలూకు డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలనేది వస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే అందులో ఏమైతే సాధారణంగా క్వశ్చన్స్ వస్తాయి అడుగుతారో సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్లు అయితే ఇందులో ఉంటాయండి. సో అలాగే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి గైడ్లైన్స్ ఉంటుంది. అలాగే స్క్రైబ్ ఎలా అప్లై చేయాలి గైడ్లైన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మనం లాగిన్ అవ్వాలనుకుంటే కనుక మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో మనం స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేస్తాం. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తామండి. తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్, సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రివ్యూ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ప్రివ్యూ అని చూసారా. సో తర్వాత అప్లోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ, లేదంటే రైట్ హ్యాండ్ డిక్లరేషన్ కానీ, లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, లేదా మనకి యూడిఐడి సర్టిఫికేట్ కానీ, అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అండి. ఒకవేళ ఎవరికైనా ఉంటే హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్కి ఉంటుంది కాబట్టి ఉంటే అప్లోడ్ చేయొచ్చండి. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ అప్లోడ్స్ దగ్గర మనం పెడతాం. అలాగే పేమెంట్ లాస్ట్లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ పేమెంట్ చేస్తే మనదైతే క్లియర్ అవుతుందండి, మొత్తం అప్లికేషన్ పెట్టినట్టు అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు కింద చూడండి ఇక్కడ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము 2 సార్లు ఎంటర్ చేయాలండి. మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు, మన ఫోన్ నెంబర్ ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో అదే ఇవ్వండి, అదే కన్ఫర్మేషన్ చేయండి. మళ్ళీ ఆల్టర్నేట్ అంటే వేరే ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ. అలాగే ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్స్ నేమ్ అంటే ఇక్కడ మనం gmail.com, yahoo.com అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి ఇస్తాం. సెక్యూరిటీ కోడ్ అంటే ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలండి. ప్రతిదీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే ముందుకు వెళ్తుందండి. సో అలాగైతే మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సింది చూడండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, ఏ హ్యాండ్ రిటన్ డిక్లరేషను, 10th క్లాస్ మార్క్ లిస్టు, యూడిఐడి అంటే చెప్పాను కదండి యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అనమాట. అలాగే ఇది కూడా అంతే అండి, కిందది కూడా. సో ఈ మెయిన్గా అందరూ అప్లై చేసేయండి. ఫోటోగ్రాఫ్ పెడతారు, సిగ్నేచర్ పెట్టారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెడతారు, హ్యాండ్ డిక్లరేషన్ పెడతారు. సో ఇవన్నీ అయితే ఖచ్చితంగా పెడతారండి మీరు. హ్యాండ్ డిక్లరేషన్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారండి. సో అదైతే మీరు ఫిల్ చేసి స్మాల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ చేయాలండి ఆన్లైన్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు కాల్ లెటర్స్ మీకు అనేది ఆన్లైన్లోనే పెట్టడం జరుగుతుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా ఆన్లైన్లోనే కాల్ లెటర్లు అనేది పెట్టడం జరుగుతుందండి. సో ఎప్పటికప్పుడు ఆన్లైన్ వెబ్సైట్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇక్కడ చూడండి ఎస్సీకి వచ్చి 23 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఎస్టీకి వచ్చి 11 ఖాళీలు ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 41, ఈడబ్ల్యూఎస్ 15, జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట ఇది 60. టోటల్ వచ్చి 150 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 150లో మళ్ళీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉన్నాయండి. హెచ్ఏ 2 అంటే హీరింగ్ ఇంపేర్డ్ అనమాట, ఓసీ 2, విఐ 1, ఐడి 1, ఈఎస్ఎం 15, డిఈఎస్ఎం 7, మొత్తం ఇలాగా 150 వేకెన్సీస్లో ఇవి కూడా ఉన్నాయండి. సో రిమైనింగ్ చూడండి ఆఫీసర్ స్కేల్ 1 0 ఉన్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి అన్నీ జీరోనే. ఆఫీసర్ స్కేల్ 2 కూడా చూడండి, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అన్నీ జీరోనే. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ ఇవి కూడా జీరోనే. సో ఇవి లేవండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి.
సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 కూడా ఇది కూడా ఒక్కటే ఉందండి, అది కూడా చార్టెడ్ అకౌంటెంట్లో జనరల్ ఒకటే ఉందండి. సో దానికైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను లా కూడా ఆఫీసర్ స్కేల్ 2 లా కూడా జీరోనండి. సో మనం అప్లై చేయడానికి ఏం లేదండి. ట్రెజరీ మేనేజర్ కూడా ఓన్లీ ఒక పోస్ట్ జనరల్లో ఒకటే ఉంది, అది కూడా. సో అందుకని మనం ఆఫీస్ అసిస్టెంట్స్ అనేది అప్లై చేయాలండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఈ సెంటర్స్లో ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా. అలాగే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం. ఈ ఏరియాల్లో అయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో మీరు ఆన్లైన్లో చూస్ చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో వీటికి డైమెన్షన్స్ ఇచ్చారండి మనకి. ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలంటే 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్, అలాగే 200 ఇంటూ 230 పిక్సెల్స్ ఉండాలి. సైజ్ వచ్చి 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలండి మనం. సో ఇది ఎంఎస్ ఆఫీస్లో మనం ఎంఎస్ పిక్చర్ మేనేజర్ కానీ పెయింట్ ద్వారా కానీ మనం అయితే చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. అలాగే సిగ్నేచర్ చూడండి, 140 ఇంటూ 60 పిక్సెల్స్, 10 KB టు 20 KB మధ్యలో ఉండాలి. సో సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్లో పెట్టాలండి. స్మాల్ లెటర్లో పెట్టి మనం అప్లోడ్ చేయాలి. చాలామంది క్యాపిటల్ లెటర్స్లో పెడుతున్నారు, అది మిస్టేక్ అండి. అది కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలండి సిగ్నేచర్ అనేది. సో ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్. థంబ్ ఇంప్రెషన్ కూడా చూడండి, ఎడమ చేతి బొటనవేలు వేలిముద్ర. ఇక్కడ 240 ఇంటూ 240 పిక్సెల్స్ ఇన్ 200 DPI డాట్స్ పర్ ఇంచ్ అనమాట. 20 KB టు 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలండి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ చూడండి, జేపీజీ ఫార్మేట్ 800 ఇంటూ 400 పిక్సెల్స్ ఇన్ 200 DPI, 50 KB టు 100 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాలండి మనం. సో ఇవి కూడా మన హ్యాండ్ డిక్లరేషన్ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాలండి. అక్కడ ఎలా ఉంటే అలా రాయాలండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ డిక్లరేషన్ ఇచ్చారు. ద టెక్స్ట్ ఫర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఐ డాష్ అంటే మన పేరండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇంక రాయక్కర్లేదు. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇక్కడ అపాస్పియస్ కామాస్ ఉన్నాయి. సో ఎలాగుంటే అలాగే అప్లోడ్ చేయండి. సో ఎలాగుంటే అలాగే నోట్ చేయండి పేపర్ మీద. వేరే వాళ్ళు క్యాండిడేట్ నోట్ చేయకూడదు. ఎవరైతే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఇది నోట్ చేయాలండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు చూడండి, డాక్యుమెంట్ మస్ట్ బీ ఇన్ PDF ఫార్మేట్లో ఉండాలి. పేజ్ సైజ్ టు బి డాక్యుమెంట్ టు బి A4. అంటే A4 సైజ్ అంటే నార్మల్గా A4 సైజే ఉంటుందండి. సో A4 సైజు స్కాన్ చేయాలి, లీగల్లో స్కాన్ చేయకూడదు. అది కూడా PDFలో ఉండాలి. అది కూడా 500 KB మించకూడదండి. సో అలాగైతే మనం అప్లోడ్ చేయాలండి. సో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే అప్లోడ్ అవ్వదు, మీకు ఆన్లైన్ ఇష్యూ వస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోండి మెయిన్ మీ దగ్గర. సో మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేను పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.